ఏమ్మా బాగుండారా? మేమైతే బాగుండాము. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మనము రాగి ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇడ్లీలు అయితే చాలా చాలా బాగా వచ్చింది. చట్నీలు అయితే నేను టమాటా చట్నీ చేశాను, కొబ్బరి చట్నీ చేశాను. రెండిటికి అయితే చాలా బాగుంది. మీడియం గ్లాస్ అండి, 2 గ్లాసులు రాగులు వేసుకున్నాను. ఒక చిన్న గ్లాసులో టీ గ్లాసులో ఉద్దులు అయితే నానబెట్టుకున్నాను. నేను తెల్లారి ఒక 10 గంటల తర్వాత నానబెట్టాను. బాగా నానాక సాయంత్రం మిక్సీకి వేసి నైట్ అలాగే పెట్టేశాను. ఉప్పు ఏమి కలపలా, అలాగే పెట్టేసి తెల్లారితో ఇడ్లీ వేసుకున్నానండి. చాలా బాగా వచ్చింది. మీరు బరువు తగ్గాలని అనుకుంటున్నారా? అలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా ఇలా ఇడ్లీ చేసి వాడండి. సాల్ట్ అండి, కొద్దిగా సోడా వేసుకుందాము. ఒక చిటికెడు అండి సోడా. అయితే మీరు బరువు తగ్గాలి అని అనుకుంటూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇడ్లీ చేసి వాడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ ఉంటారు. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. చట్నీ అయితే నేను ముందే వేసి పెట్టేశాను. ఇప్పుడు ఇడ్లీ పోసి పెట్టుకుందాము. చూసారా? టమాటో కొబ్బరి చట్నీ 2 అయితే చేశాను నేను. వేడి ఇడ్లీలోకి చట్నీ వేసుకొని తినేస్తామండి. ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఖచ్చితంగా మీరు బరువు అయితే తగ్గుతారు. ఇడ్లీలు అయితే చాలా బాగా వచ్చిందండి. అంత మెత్తగా ఉంది ఇడ్లీలు. ఇంకా మనకి తినడమే ఆలస్యం అండి, తినేస్తాము. ప్లీజ్ అండి, నా వంట మీకు నచ్చితే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్.